ప్రభావం డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తల నుంచి కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల నుంచి కానీ వచ్చే ప్రెజర్ వల్ల జరిగిన నష్టాన్ని ఆయన గమనించారు. అయితే ఆయన ఒక మాట చెప్పారు, నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేయాలి, మకలో పుట్టి పొబ్బలో పోయేలాగా ఉండకూడదు, ఒకరోజు రాజు పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి 1 ఛాన్స్ అన్నాడు, అదే లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఆశపడుతున్నారు, తింపుడు కళ్ళు వాస ఉంది, కానీ డెఫినెట్గా ఆయన భవిష్యత్తు ఏటో ఆయనకి తెలిసే వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి చేస్తాడు. అటువంటి పరిస్థితి రాకూడదు మనకి. ఏవైనా ప్రజలే ముందు, స్టేట్ ఫస్ట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా లీడర్కి వాళ్ళ కార్యకర్తల్లోనూ పబ్లిక్లోనూ కూడా మంచి అప్లాజ్ వస్తుందండి. ఇప్పుడు ఆయన వాళ్ళ కార్యకర్తలకి పదే ఎందుకు చెప్తున్నారంటే, సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఆ పార్టీ సపోర్టర్స్లో యూత్ ఎక్కువ ఉంటారు. వారు కొంచెం సాధారణంగా మెచ్యూర్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఆలోచన విధానం కంటే కూడా 25-30 ఏళ్ళు ఉన్న యూత్లో ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. మన వల్ల కానిది ఏముంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అన్ని పార్టీలను అలాగే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు ఆయన, పదే చాలా ఓపికగా చెప్తున్నాడు ఆయన. ఇక ఫైనల్గా నన్ను చెప్పాడు ఆయన, మళ్ళీ చెప్తాడు అవసరం అయితే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ నాయకుడైనా సరే ప్రజలే ముందు అనుకుంటే ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందండి. నాకు నేనే ముందు, ఓన్లీ క్యాష్, నో ఎమోషన్స్, ఓన్లీ క్యాల్కులేషన్స్ అనుకున్నారనుకోండి, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిలా చేతులు పిసుకుంటా నిలబడాలి, లేకపోతే కూర్చోవాలి. ఇది అది ప్రజల మీద నెపం వేసి, లేకపోతే ఈవీఎంల మీద నెట్టేసి, లేకపోతే ఎవడొకడిని తీసుకొచ్చి ఈవీఎంల గురించి మాట్లాడతాడు. అసలు ఓటింగ్ విధానం సిస్టమ్ మేము కూడా ఒక దిగ్భ్రాంతికరమైన ఫలితం వచ్చిందని ప్రతి ఓడికి కూడా ఏం జరిగింది అనుకుంటాడు. మేము కూడా 19 ఎలక్షన్లో ఈవీఎంలు మేనేజ్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ కొంచెం మాకు మరీ మూర్ఖులం కాదు కాబట్టి మేము ఏం ఆలోచించామంటే, ఎలా జరుగుంటుంది ఏం జరుగుంటుంది అనుకుంటే, దాని తాలూకు ఏం జరుగుంటుంది అనేటువంటి తర్వాత కాలంలో మేము ఏం జరుగుంటుందో తెలుసుకుని దాన్ని పరిష్కారం చేసుకున్నాం. ఎలాగా ఈ వాటర్ లిస్టులు ఇలాంటివన్నీ చూసుకుని, అంతేగాని వాళ్ళ మీద నెట్టేసి పదే దాని మీదే మాట్లాడితే అవివేకులుగా చూస్తారు, నవ్వుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగింది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ, ఈ 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ట్రాక్షన్ సృష్టించాలంటే పార్టీ కార్యకర్తల్లో డెఫినెట్గా ఏనాడు నుంచో కలిసి పనిచేస్తున్నారు. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కలిసి పనిచేస్తారు. అందులో కొంతమంది ఏం చేస్తారంటే, అటుగాని ఇటుగాని అవకాశం దక్కని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉక్రోషం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో డెఫినెట్గా మన సొంత కుటుంబంలోనే 5-6-10 మంది సభ్యులు ఉన్న కుటుంబంలో ఎవరో ఒకళ్ళే కదా పెత్తనం చేస్తారు. ఆ పెత్తనం చేసి వాళ్ళు కుటుంబం ఉంటుంది, వాళ్ళ భార్య బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా వాళ్ళకి బాధ వస్తుంది, వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పిలుపులు లేకపోతే సన్మానాలు లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, గౌరవం అన్నీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. దాంతో కొంచెం మిగతా వాళ్ళకి ఒక రకమైన బాధ వస్తుంది. దాన్ని అధిగమించగలగడం అనేటువంటిది గొప్పదే ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ పదే కావాలని ఏం చేస్తారంటే, చిన్న విషయాలు చాలా మైన్యూట్ అన్నమాట. అలాంటి విషయాల్లో ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం, ఎవరో ఇప్పుడు నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అంటారు. అలాగా ఎవడో ఒకటి మాట అంటాడు, దాన్ని ఇంకోటి కౌంటర్ వెళ్తాడు. అలా దీన్ని కులాల మధ్య కుంపట్లాగా ఎంత రాజేద్దామని చూసినా అవట్లా. అది ఆ ప్రయత్నంలో గతంలో రాజశేఖర రెడ్డికి పని జరిగింది, లేకపోతే ఇంకొకరికి పని జరిగింది, ఇన్ని రకాలుగా పని జరిగింది. వాళ్ళు రకరకాల విన్యాసాలు చేశారు, అందులో దాని ఫలితం పొందారు. కానీ అటు ఇటు కూడా మెచ్యూరిటీ వచ్చిందండి. ఒక 5% అన్ని వైపులా అన్ని చోట్ల కొంచెం అతివాదులు ఉంటారు. వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు. మనం అతివాదుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని కూడా మితవాదులు దాన్ని సరి చేస్తారు, ఆ నీళ్ళు జల్లేస్తారు. ఇందాక అడుగుదాం అనుకున్నా, కుదరలేదు. ఈ బీజేపీ నాయకత్వం మీద రెస్పాండ్ అవ్వకపోవడం. ఇప్పుడు నేను ఒక్క నిమిషం నాకు టైం ఏమని చెప్తాను, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఓపెన్గా విషయం చెప్తాను. ప్రజలందరిలో కూడా ఒక అనుమానం అపోహ ఉన్నాయండి. దానికి కారణం ఏంటంటే, ఈ దేశంలో పేరెండికైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ కానీ ఈడీ మీద కానీ
ఐటీ డిపార్ట్మెంట్ మీద కానీ ఏకంగా కేంద్ర నాయకత్వం మీద కానీ ఈ ప్రజలకి కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల అనుమానం వచ్చింది, న్యాయ వ్యవస్థ మీద కూడా. అంటే మిగతా ఈ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని స్కాములు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇన్ని గొడవలు ఉన్నాయి, చాలా తీవ్రమైన నేరాలు ఉన్నాయి, కానీ ఎవరికి ఎప్పుడూ వ్యవస్థల మీద కానీ కేంద్ర ప్రభుత్వ నాయకత్వం మీద కానీ ఎప్పుడూ రానంత అనుమానం, వ్యవస్థలు మేనేజబుల్ అనేది ఎవరు అంతకుముందు అసలు మాట్లాడారు. ఎవరు ఊహించనిదే ఎప్పుడు అనుమానం రానిది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. కారణం ఏంటంటే దాదాపు ఆనాడు 1,00,000 కోట్లు అన్నది ఇవాళ 10 లక్షల కోట్లు అయిపోయింది. అంత అక్రమాస్తులు సంపాదించి కొల్లగొట్టేసి అతను ఇవాళకి బెయిల్ మీద తిరగలుగుతున్నాడు, విచారణకు రావట్లేదు, విచారణ సమయానికి జడ్జిగా ట్రాన్స్ఫర్ జడ్జిగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు, లేకపోతే నేను మళ్ళీ మొదలెడతానంటాడు. ఇలాంటివన్నీ జరుగుతుంటే చాలా అసహనంగా ఉంది ప్రజలు. కాబట్టి దాని నుంచి అనుమానం మొదలవుద్ది. ఇంకోటి ఏంటంటే కాదు, ఈ పర్టికులర్ ఇష్యూలో బీజేపీ ఎందుకు చెప్తున్నాను మరి దాని బేసిదే. మీకు ఇక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు, ఆ విషయంలో కూడా అలాగే వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల మీద అందరికీ అనుమానం, వాళ్ళన్నంతకాలం ఇతను ఏం చేయర్రా అనేటువంటిది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని వీళ్ళు పదే వాడడానికి ప్రయత్నం. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ నిజంగానే క్రమశిక్షణ గల పార్టీ. వాళ్ళు ఎవరినైతే కలిసి నడుస్తున్నారో వాళ్ళకి అన్యాయం చేస్తారని చాలా ప్రచారం జరుగుతుంది, జరగదండి అలాగా. ఎందుకంటే తాత్కాలిక మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇప్పుడు నాగేశ్వర్ గారు అన్నారు, నేను పేరు ఎత్తున్నాను, కానీ ఎవరిని పట్టుకుని ఏమంటున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1983లో 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయితే 80లో బీజేపీ పార్టీ ఆవిర్భావం. తర్వాత నుంచి 83లో కలిసి పనిచేయకపోయినా 84లో ఒకే వేదిక మీద ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఈ దేశంలోని కాంగ్రెస్ వినా అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చినాయండి. తర్వాత నుంచి వీళ్ళు ప్రయాణం ఒక్క 2009, 2019 తప్ప మిగతా అన్నిసార్లు కలిసే ప్రయాణం చేశారు. ఓకే, బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది, ఆయన పేరెత్తలేదు, కానీ అమిత్ షా గారిని తీసుకొచ్చినప్పుడన్నా ఒక మాట ఖండించలేదు అనేది, మరి దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ అగ్రనాయకత్వానికి ఎప్పుడు కూడా అపోహలు లేవు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాయకుడు, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీలో అలాంటి అభిమానులు ఆయన ఆరాధిస్తారో బీజేపీలో కూడా అలా ఉన్నారు. అంతే స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ఉన్నంతకాలం ఈ మర్రి చెట్టు నీడను మనం ఎదగలేమనేటువంటి భావన నేను ఓపెన్గా చెప్పిన చాలామంది నాయకుల్లో ఉంది. అది వాళ్ళు ఆపుకుంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఎందుకంటే ఒకే ఒక మాట, ఇక్కడ మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2018లో మొన్న 2023లో ఎలక్షన్ జరిగినాయి. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? 2024లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఎన్డీఏ పొత్తుకు ముందు, ఎన్డీఏ పొత్తుకు తర్వాత. ఇది నేను ఎందుకంటే వాళ్ళు ఏదో విక్రించాలనో లేకపోతే ప్రాక్టికల్ అది ఫ్యాక్ట్ చూసుకుని దాన్ని బట్టి మీరు విజయం సాధించాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ వే, మీకు దారి సుగమం ఉండి ఆ మెట్లు ఎక్కగలిగినప్పుడు మెల్లగా అయినా సరే ఎక్కి సాధించాలి. చిన్న బ్రేక్ తీసుకుంటా.